నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కాళేశ్వరంపై రణరంగం. రేవంత్ సర్కార్ పై జీవన్ రెడ్డి ఫైర్. తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తేవాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని భావించినటువంటి ఒక బ్యారేజ్ మరి అలాంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి వారు 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించకుండా కేవలం 148 మీటర్ల ఎత్తుకే పరిమితి చేయటంతో ఆ 148 మీటర్ల ఎత్తులో మనం ఆశించిన మేరకు నీటి లభ్యత పొందలేకపోతున్నామనేటువంటి ఒక భావనతోని వీళ్ళ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేపట్టి అక్కడి నుండి అన్నారం సుందిల్ల నుండి ఎల్లంపల్లికి నీటిని తరలింపు చేసే విధంగా మనకు మేడిగడ్డ వద్ద ఏదైతుందో ఒకవైపు ప్రాణహిత నదీ జలాలతో పాటుగా గోదావరి నదీ జలాలు కూడా అక్కడ సంగమం అవుతాయి, కలుస్తాయి. దానితో మానేరు నదీ జలాలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే మనకు దాదాపు 300 టీఎంసీ పైగా అష్యూర్డ్ వాటర్ లభించడంతో పాటుగా దాదాపు 8 మాసాల పైగా అసలు మనకు నీరు నువ్వు ఎంత తోడుకుంటే గంత నీటి లభ్యతనే అక్కడ. అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సరిపడేటువంటి ఒక నీరు, ఇటు సాగునీరే కానీ త్రాగునీరే కానీ పారిశ్రామిక అవసరాలే కానీ అన్నింటి తీర్చే విధంగా ఉంటుందని చెప్పని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం తలపెట్టడం వారు ఏదైతుందో ఆ దశాబ్ద కాలంలోనే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్స్ అన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసి నీటిని కూడా వినియోగులు తేవడం జరిగింది. సరే, అన్ఫార్చునేట్ దురదృష్టం వీళ్ళు ఏదైతుందో కొంత వరద తీవ్రత వీళ్ళ మన మేడిగడ్డ వద్ద ఆ 7th బ్లాక్లో 2 పియర్స్ కృంగిపోవటం, దాని పరిణామాలు ఏదైతుందో తదుపరి ఏర్పడ్డ ప్రభుత్వం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వీళ్ళ ప్రభుత్వం ఏదైనా ఇట్స్ ఎ కంటిన్యూస్ బాడీ. ఇవాళ 2 పియర్స్ ఏదైతుందో తక్షణమే మరమ్మతు చేపట్టుకోగలిగినట్టయితే ఈ పాటికి మనం ఆ మేడిగడ్డ వద్ద నుండి మళ్ళీ నీటిని తరలించుకునే అవకాశం మనం పొందగలుగుతాం. సరే, కేవలం ఏదైతుందో ఒక కుట్రపూరితంగా ఎంతవరకు ఆ మేడిగడ్డ పియర్స్ కురింగిపోవడానికి కేసీఆర్ గారిని ఒక దోషిగా ఎత్తి చూపాలి అనేటువంటి ఒక భావన తప్ప ఆ నీటి వినియోగంతో మన రాష్ట్రం ఏ మేరకు ప్రయోజనం పొందుతుంది, దాని అవసరాలు ఏ విధంగా వినియోగించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఎదురు దాడికి దిగాయి. జగిత్యాల జిల్లా కేంద్రం సాక్షిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగి మేడిగడ్డ ఇష్యూలో కేసీఆర్ ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. అసలు ప్రాణహిత జలాల మళ్లింపు వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ విజన్ ను అపహాస్యం చేస్తున్నారా? అవును, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ధావా వసంత వైస్ చైర్మన్ హరిచరణ్ రావులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర తెలంగాణకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణకు ప్రాణహిత జలాలే జీవనాధారమని ఆ సంకల్పంతోనే కేసీఆర్ అపర భగీరథుడిలాగా కాళేశ్వరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. తమ్ముడిహట్టి డెడ్ లాక్ అన్నాడు. మహారాష్ట్ర సర్కార్ తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించకపోవడంతో తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. మేడిగడ్డ ఎంపిక వ్యూహాత్మకం. సుమారు 300 టీఎంసీల నీటి లభ్యత, ఏడాదిలో 8 నెలల పాటు నిరంతరాయంగా నీరు లభించే ఏకైక ప్రాంతం మేడిగడ్డ అని శాస్త్రీయంగా నిరూపితమైంది. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కుట్ర. మేడిగడ్డ వద్ద కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని సరిచేయాల్సింది పోయి ప్రాజెక్టుని పనికిరాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జీవన్ రెడ్డి మాటల్లోని అంతరార్థం గమనిస్తే ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తుందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే రిపేర్లు చేసి నీటిని విడుదల చేయాల్సింది పోయి కేసీఆర్ ను దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది అని ఆయన ధ్వజమెత్తారు. మేడిగడ్డ అనేది కేసీఆర్ కళ. అది తెలంగాణ రైతాంగం కల్పవృక్షం. 2 పిల్లర్ల సాకుతో కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెడతారా? తాటిపర్తి జీవన్ రెడ్డి మొత్తానికి జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అగ్రనేతలు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒకవైపు విచారణ కమిషన్లు, మరోవైపు విపక్షాల ఆరోపణలు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం భవితవ్యం ఏంటి? ప్రభుత్వం జీవన్ రెడ్డి విసిరిన సవాల్కు ఎలా స్పందిస్తుంది? వేచి చూడాలి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.